హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసండి పచ్చి నెత్తళ్ళు అండి. ఈ నెత్తళ్ళు కూర అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. ఇంతవరకు మన పాతకాలంలో మన పెద్దవాళ్ళు వండేవాళ్ళు ఇలాగో. నేను ఎప్పుడు ఇలాగే వండుతానండి. నేను ఏమి వేయను, ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒకటి వేస్తాను అంతేను. చాలా టేస్టీగా ఉంటుందండి కూర మనం ఇలా చేసుకుంటే కనుక. ఇది చిన్నపిల్లలు తినొచ్చు, ఎవరైనా తినొచ్చండి. వాళ్ళు వీళ్ళు అని లేదు, బాలింతరాళ్ళు కూడా తింటారండి. ఇది చిన్న చేపలు, హార్ట్ పేషెంట్లు, ఆపరేషన్ చేయించుకున్న వాళ్ళు ఎవరు తిన్నా కూడాను చాలా మంచిదండి హెల్త్కి. వీడియో చూసేద్దామండి. దీని ప్రాసెస్ అనేది చాలా సింపుల్ ప్రాసెస్. నేను ముందుగా పొయ్యి మీద బాండి పెట్టేసుకుని ఉల్లిపాయ పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసేసుకున్నానండి. ఇప్పుడు నెత్తళ్ళు శుభ్రంగా క్లీన్ చేయించేసుకుని పెట్టుకున్నానండి. అవి మనం అందులోనే వేసేసుకుని ఉప్పు, కారము, మన టేస్ట్కి సరిపడా, నేను ఎక్కువ తీసుకోలేదండి, ఒక 200 రూపాయలు తీసుకున్నాను. అన్నీ కలిపేసేసి మనం ఆయిల్ కూడా వేసేసుకుని కొంచెం నేను ఎక్కువ ధనియాలు, గసగసాలు అట్లాంటివి ఏమైనాండి. దీనికి ఓన్లీ అల్లం వెల్లుల్లి పేస్టే టేస్టీగా ఉంటుందండి. అందుకని నేను ఓన్లీ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక్కటే వేస్తాను. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత ఇవన్నీ కలిపి ఒకసారి మొత్తంగా కలిపేసి తీసుకోవాలండి. చేతితో బాగా మెత్తగా బాగా గుచ్చెత్తేసుకోవాలి మొత్తం అంతా చేపలకు పట్టేలాగా కలిపేసేసుకొని మనం ఇప్పుడు ఒక గ్లాసు వాటర్ అనేది వేసుకోవాలండి. మనం ఆ చేపలు మునిగేంత వాటర్ అనేది వేసుకుని ఒక స్పూన్ పసుపు వేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసేసుకొని మనం దాన్ని చక్కగా ఉడికించుకోవాలండి. ఈ కర్రీ అనేది చాలా సింపుల్ ప్రాసెస్ అండి. చాలా తేలిగ్గా అయిపోతుంది, మనకి ఒక 10-15 మినిట్స్లో అయిపోతుంది. తొందరగా కూడా ఉడికిపోతుంది కాబట్టి చాలా సింపుల్ ప్రాసెస్, చాలా టేస్టీగా ఉంటుంది. ఎప్పుడు పెద్ద చేపలే కాదండి, ఇలాంటి చిన్న చిన్న చేపలు కూడా తినాలి, హెల్త్కి చాలా మంచిది. ఇప్పుడు మనం గెరిట అనేది పెట్టకూడదండి. ఊరికనే ఒకసారి నేను అలా పైన ఇలా కదిపాను అంతేను. చేపల్లో ఎప్పుడు గెరిట అనేది పెట్టం కదా. మనం ఇలా ఉడికించేసుకోవాలండి. ఇప్పుడైతే నేను దగ్గర పడుతుందని కొంచెం కొత్తిమీర వేసేసుకున్నాను. ఇదంతా మనం చేపలు, వాటరు, ఉప్పు, కారము, ఉల్లిపాయ, పచ్చిమిర్చి అన్నీ నేను కలిపేసేసుకున్నానండి. ఉల్లిపాయ వేగిన తర్వాత చేపలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇలా ఈ ప్రాసెస్ ఏం లేదండి. మొత్తం కలిపేసేసుకుని వండుకుంటే ఈ కూర చాలా టేస్టీగా ఉంటుంది. నాకు ఉప్పు సరిపోలేదని నేను కొంచెం ఉప్పే వేసుకున్నాను చూసుకుని. చూడండి, నేను గెరిటితో తిప్పట్లేదు, ఊరికే సైడ్ ఎంపట మాత్రమే తోస్తున్నాను. అలా చూసుకోండి మీరు గెరిటితో తిప్పకుండా, ఎందుకంటే ఇవి చిన్నవి కదా, తొందరగా విడిలిపోతాయి. చూడండి, మనకు ఉడికిపోతుంది, దగ్గరికి వచ్చేసిందండి. నేను మూత పెట్టేసుకున్నాను. దగ్గరికి వచ్చేసిన తర్వాత మనం ఒకసారి ఇలా అటు ఇటు కదిపేసేసుకుని ఇక స్టవ్ ఆఫ్ చేసేసుకోవటమేనండి. చాలా సింపుల్ ప్రాసెస్ ఇది. మీకు కనుక నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.